హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నాగులాక్స్. ఎక్కువగా ఘాటు లేకుండా సింపుల్గా చేసుకునే ఎటువంటి హడావిడి లేకుండా రొయ్యల బిర్యానీ నా స్టైల్లో చేసి చూపిస్తానండి. ముందుగా బాస్మతి రైస్ని అరగంట ముందు నానబెట్టుకోవాలి. శుభ్రం చేసిన రొయ్యలు, బిర్యానీ మసాలాలు, ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, కుక్కర్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడవగానే బిర్యానీ మసాలాలను వేసి, అవి కొద్దిగా ఫ్రై అవ్వగానే ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే రొయ్యలను కూడా వేసి ఆయిల్లో రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని, 2 స్పూన్లు పెరుగును కూడా యాడ్ చేసుకొని బాగా కలపండి. అరగంట ముందు నేను 2 గ్లాసుల రైస్ని అయితే తీసుకున్నానండి. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది. గ్లాసుకి గ్లాసున్నర వాటర్ అనమాట. ఇప్పుడు రైస్ని కూడా వేసేసుకున్నాం కదా, 3 గ్లాసులు నీళ్లు పోసుకొని, రుచికి సరిపడినంత ఉప్పు, 2 స్పూన్ల ధనియాల పొడిని వేసి నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల రైసు పొడి పొడిగా వస్తుంది. చూడండి, నిమ్మరసం పిండి వాటర్ కూడా వేసేసాం కదా, బాగా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టుకొని ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది. సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసుకుంటే గుమగుమలాడే రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, రైస్ చక్కగా ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఎటువంటి హడావిడి లేకుండా, స్పైసెస్ ఎక్కువగా లేకుండా ఈ సమ్మర్కి ఈజీగా డైజెషన్ అయ్యే విధంగా ఈ రొయ్యల బిర్యానీ ఎవరైనా చేసేసుకోవచ్చు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.